బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ రాజధాని కాఠ్మండు అట్టుడుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులపై బలగాలు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా 80 మందికి గాయాలయ్యాయి. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ రూపంలో చూస్తున్న పార్లమెంటు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి యువత పార్లమెంట్లోకి దూసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనకారులను కూడా అక్కడ పోలీసులు చెదరగొడుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ని చూస్తున్నాం. నేపాల్ రాజధాని కాఠ్మండు రణరంగంగా మారింది. యువత రోడ్డెక్కారు, ఆందోళనకు దిగారు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బ్యాన్ చేయడాన్ని తప్పుపట్టారు. తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక భారీ ప్రదర్శనకు దిగిన యువతపై భద్రతా దళాలు తుపాకులు ఎక్కుపెట్టాయి. జెన్జెడ్ పేరుతో యువత నిరసనలు చేపట్టింది. రాజధానిలోనే కాదు మరో 10 ముఖ్య పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటున్నాయి. దేశవ్యాప్తంగా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది నేపాల్ ప్రభుత్వం.